మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద కూర్చుండి, బహు జన సమూహము ఆ కొండ మీద కూర్చుండి ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన ఇలాగు బోధింపసాగేనని మత్తయి సువార్త 5వ అధ్యాయం 1లో మనకు కనిపిస్తుందండి. 3 దినములు ఇంచుమించు ఎంతోమంది జన సమూహము అక్కడ కూర్చుండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధలను శ్రద్ధగా ఆసక్తిగా వింటున్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద తన ప్రసంగం చేస్తూ ఆయన మాట్లాడిన మాట ఇక్కడ 6వ అధ్యాయం 33లో మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటండి, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఏం చేయాలి? వెతకాలి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారంటే, ప్రజలు ఎలా ఉన్నారు అంటే, అక్కడ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టిన మనము రోజు తినాలంటే దాని కొరకు మనం బ్రతకాలి, ఏదో తాగాలి దాని కొరకు మనం బ్రతకాలి, శరీరంలో ఉన్నాము గనక వస్త్రములు మనకు కావాలి. అంటే అక్కడ ఉన్న వారి మనసులు ఎలా ఉన్నాయి అంటే, దేవుని బిడ్డలారా, ఏమండి, తినడానికి బ్రతుకుతూ ఉన్నారు, త్రాగడానికి బ్రతుకుతూ ఉన్నారు, ఏమండి, వస్త్రాల కొరకు బ్రతుకుతున్నారు. ఇదే ఏమండి మనుషునికి అవసరము అనుకుంటూ ఉన్నారు గనక వారి మనస్సులో ఉన్న ఆలోచన ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారండి? మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు కోయవు, ఏమండి, కొట్లలో ధాన్యాన్ని ఏమైనా సమకూర్చుకుంటాయా? ఏవి సమకూర్చుకోవు, కానీ పరలోకమందున్న నేను వాటిని పోషిస్తూ ఉన్నాను కదా. మీరెందుకు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, దీని కొరకు మాత్రమే మీ మనసును పెట్టి మీరు వెతకవలసిన దాన్ని ఏం చేయట్లేదు? వెతకుట్టలేదు. మీరు వెతకవలసింది ఒకటి ఉంది, అదేమిటంటే నా రాజ్యము నా నీతి. దానిని మీరు వెతుకుట్టలేదు కనుక దానిని మీరు వెతుకున్నట్లయితే మీకు ఏమి కావాలో అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అండి. ఏమి కావాలో అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? వెతకండి, నా రాజ్యమును మీరు వెతకండి. ప్రజలతో ఆయన చెప్తున్న మాట, అక్కడ ఉన్న జనసమూహంతో ఆయన చెప్తున్న మాట, నా రాజ్యమును మీరు ఏం చేయాలి? వెతకాలి. అలాగే కీర్తనలు 14వ అధ్యాయం 2వ చరణంలో మనకు కనబడుతుంది, ఏమండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను చూస్తూ ఉన్నారంట. హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమో అని అంటే, మనుషుడు ఎవరిని వెతకట్లేదమ్మా? దేవుణ్ణి వెతకట్లేదు. దేన్ని వెతుకుతున్నాడు? ఈ దేహము కొరకే, ఈ దేహము కొరకు సంపాదన, ఈ దేహము కొరకు ఏమి తినాలి, ఈ దేహము కొరకు ఏమి సమకూర్చుకోవాలి, అంటే ఈ దేహమే ఈ భూమి మీద అవసరం ఇదే అని అనుకుంటూ ఒక భ్రమలో ఉన్నాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ దేహము మట్టిలోనికి వెళ్ళిపోద్ది, మట్టితో చేయబడిన ఈ దేహము మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది. ప్రసంగి గ్రంథం 12:7లో మనకు కనిపిస్తుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఈ దేహము కొరకే బ్రతుకుతున్న మనుషులతో దేవుడు మాట్లాడుతున్నారు, ఈ శరీరము కొరకే బ్రతుకుతున్న మనుషులతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇది నీలో ఉన్న జీవము, ప్రాణం ఉన్నంత వరకే దేహంకు విలువ. దీని కొరకు ఎందుకు నువ్వు బ్రతుకుతావు? దీని కొరకు ఎందుకు నువ్వు జీవిస్తావు? నీలో ఆత్మను దేవుడు ఉంచాడు. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకు ఏమీ లేదండి, మరణము లేదు. అది దయచేసిన దేవుని యొద్దకు తప్పనిసరిగా వెళ్ళాలి అంటే ఏం చేయాలమ్మా? మనం వెళ్ళే స్థలాన్ని మనం వెతకాలి. ఏ స్థలమునకు మనం వెళ్ళాలో ఆ స్థలమును మనం ఏం చేయాలి? వెతికే వారంగా ఉండాలి. కానీ మనుషులు ఏం చేయట్లేదండి? వెతుకుటలేదు. మనుషులు వెతుకుటలేదు. శరీరం కొరకు బ్రతుకుతూ ఉన్నారు, శరీర అచ్చల కొరకు బ్రతుకుతూ ఉన్నారు. మనుషులు దేన్ని వెతుకుతున్నారండి? దేన్ని వెతుకుతున్నారు? మత్తు కొరకు వెతుకుతున్నారు. మత్తునిచ్చే స్థలాలకు వెళ్తూ ఉన్నారు, దాన్ని వెతుకుతూ ఉన్నారు ప్రతిదినం. అంతేకాకుండా ఇంకేం వెతుకుతూ ఉన్నారండి? స్త్రీలను, పురుషులైతే ఎక్కడ నాతో పాపము చేసే స్త్రీ కనిపిస్తుంది, ఆ స్త్రీ ఆచూకులు ఎక్కడ కనబడుతున్నాయి అని పురుషులు వెతుకుతున్నారు. స్త్రీలు వెతుకుతున్నారు, ఎక్కడ నాతో ఏకమించి పాపం చేసే పురుషుడు దొరుకుతాడా అని స్త్రీలు వెతుకుతూ ఉన్నారు.
ఇంకా కొంతమంది ఏమి వెతుకుతున్నారంటే దేని బిడ్డలారా, సులభముగా ధనం ఎలా సంపాదించాలి, సులభముగా ఏం చేయాలంటండి, ధనమును ఎలా సంపాదించాలి, కొద్ది కాలంలోనే నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను గొప్పదాన్ని అయిపోవాలి అని ధనమును వెతుకుతూ ఉన్నారు. అంటే ఈ భూమి మీద ధనమే శాశ్వతము, ఈ భూమి మీద సమకూర్చుకుంటే నేను చక్కగా బ్రతకొచ్చు అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు అనుకున్నాడంట, చాలా ఏమండి ఆ ధాన్యమును సమకూర్చుకున్నాడంట. నా ప్రాణమా తినుము సుఖించుము, నీ కొరకు అనేకమైన వాటిని నేను సిద్ధపరచుకున్నాను అనుకున్నాడంట. కానీ దేవుడు అంటున్నారు, వెర్రివాడా, ఈ రాత్రే నేను ఈ ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించి నువ్వు సమకూర్చున్నది ఏమవును? ప్రాణమునకు గ్యారెంటీ ఉందండి? ఈ భూమి మీద ప్రాణమునకు గ్యారెంటీ ఉందా? రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయానికి సడన్గా వార్తలు వింటున్నాయి. మధ్యకాలంలో సడన్గా వార్తలు వింటున్నాం, అయ్యో అతను బాగానే ఉన్నారు కదా, నేను నేను మాట్లాడాను కదా, ఉదయానికి ఆయన కనబడలేదేంటి అంటే మనిషిని ప్రాణమునకు ఏమి లేదమ్మా, గ్యారెంటీ లేదు. కానీ ఈ మనుషుడు దేని కొరకు బ్రతుకుతూ ఉన్నాడంటే ఈ ప్రాణము కొరకు, దేహము కొరకు, ఈ శరీరము కొరకే బ్రతుకుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఈ ప్రాణము, ఈ శరీరము ఇది శాశ్వతము కాదు, శాశ్వతమైనది ఒకటి ఉంది, నా రాజ్యము. ఆ రాజ్యంలో మీ ఆత్మ ప్రవేశించాలంటే మీరు వెతకవలసింది ఏమిటి? నా రాజ్యమును. నా రాజ్యమును మీరు వెతికినట్లయితే మీకు ఈ భూమి మీద ఏం కావాలో అవన్నీ నేను ఇస్తాను. ఎవరండి దేవుడు? ఎవరమ్మా? జలప్రలయం వచ్చిన తర్వాత 1 సంవత్సరము 10 దినాలు నోవాహును నోవా కుటుంబమును పోషించారు. ఆయన పోషించారా లేదా? వారు ఏమైనా కష్టపడ్డారా? ఏమన్నా పొలాలు దున్నారా? వారు ఎక్కడ ఉన్నారు? ఓడలో ఉన్నారు. సంవత్సరం 10 దినాలు దేవుడు వారిని పోషించలేదా? 3.5 సంవత్సరములు భూమి మీద కరువు వచ్చినప్పుడు సోమ్రోను పట్టణములో షారేపతి విధవరాలను ఆమె కుమారుడును ఏలియాను దేవుడు పోషించలేదా? దేవుడు గొప్పగా వారిని పోషించారండి. 40 దినాలు యెజబెలు మాయండి చంపదామని ప్రయత్నించిన ఏలియా ప్రాణమును దేవుడు తప్పించి కేరీతు వాగు దగ్గర ఉండమని 40 దినాలు కాకోలము చేత దేవుడు ఆహారం పంపించలేదా? అంటే ఆయన ప్రజల బాధ్యతను దేవుడు తీసుకుంటున్నాడా లేదా? తీసుకుంటున్నాడండి. కానీ మనుషుడు ఏమనుకుంటున్నాడండి, నేనేం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, తెల్లవారితే ఉదయం అయితే ఇదే ఆలోచనతో ప్రతి మనిషి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది శాశ్వతము కాదు, నీ ప్రాణమునకు గ్యారెంటీ లేదు. కనుక నీవు వెతకవలసింది ఆయన రాజ్యమును. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఆయన రాజ్యమును వెతకాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆయన మనల్ని ప్రేమించే చెప్తూ ఉన్నారండి, నువ్వు ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యమును వెతకాలని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేహము ఎప్పుడో ఒకప్పుడు మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, అటు తర్వాత తీర్పు జరుగునని దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27లో మనం చూస్తాం. అంటే మనుష్యుడు ఒక్కసారి మరణించిన తర్వాత మరలా మనుషునికి ఏమీ లేదు, ఇంకొక అవకాశం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ దేహంలో ఉన్నంతకాలం నేను బ్రతుకుతాను, నేను మరణించిన తర్వాత మరలా జన్మ నాకు ఉంది, మరలా నేను పుడతాను అనుకుంటూ ఉన్నారు. కొంతమంది అనుకుంటున్నారు అమ్మాయి పుట్టింది అనుకోండి మా అమ్మాయి పుట్టేసింది అంటున్నారు, అబ్బాయి పుట్టాడు అనుకోండి మా నాన్నే పుట్టేశాడు అంటున్నారు. అంటున్నారా లేదండి? అది బైబిల్ చెప్పే మాట కాదు, అది నిజము కాదని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మనుషుడు ఒక్కసారి మృతి పొందుతాడు, తర్వాత తీర్పు జరుగుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నీవు ఈ శరీరము కొరకు, ఈ దేహము కొరకు కంటే ఎక్కువగా దేవుని రాజ్యము కొరకు నువ్వు బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం చెప్పుకున్నాం, మనుషులు దేని కొరకు బ్రతుకుతున్నారండి? మత్తు ఎక్కడ దొరుకుతుందో ఆ సాపులు వెతుక్కుంటూ బ్రతుకుతున్నారు. పాపం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుకుతూ ఉన్నారు. ధనం ఎలా సంపాదించాలో వెతుకుతున్నారు. మనం చెప్పుకున్నాం, చాలామంది దినాల్లో వింటున్నాం, ఒక 10,000 కడితే నెల రోజుల్లో ఏమైపోద్ది? 1,00,000 రూపాయలు అయిపోద్దటండి. కడుతున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తున్నారండి. 1,00,000 రూపాయలు కడితే ఇంకో 2 నెలల్లో 5 లక్షలు అయిపోతుంది. కడుతున్నారు. కట్టిన తర్వాత ఆ కట్టించుకున్న మనిషి కనబడట్లేదు. ఏమైపోతున్నారమ్మా? ఆ కట్టించుకునే మనిషి కనబడలేనప్పుడు అయ్యో నేను 5 లక్షలు కట్టేస్తాను, నాకు ఉన్నదంతా ఊర్చిచ్చాను 10 లక్షలు వస్తుందని ధనాన్ని వెతుకుతూ ఇప్పుడు కుటుంబాలు ఏమవుతున్నాయి? ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. చాలా దినాలు బట్టి మనం వింటున్నాం. ఎన్నో కుటుంబాలు తక్కువ కాలంలో ధనవంతులైపోదామని వెతికి మరణాన్ని
తెచ్చుకుంటూ ఉన్నారు. ధనము కడితే మరలా ధనం వస్తుంది, దీన్ని వెతుకుతున్నారు. కానీ నిన్ను ఆశీర్వదించేవాడు పరలోకమందున్న దేవుడు. అంతేనండి, నిన్ను ఆశీర్వదించేవాడు పరలోకమందున్న దేవుడు. నిన్ను ఎప్పుడు గొప్ప చేయాలో ఆయన చేతిలో ఉంది. నిన్ను ఎప్పుడు అభివృద్ధి పరచాలో ఆయన చేతిలో ఉంది, ఒక మనుషుని చేతిలో లేదు. మనుషుని వైపు తిరిగి మనుషుని వెతికి మనుషుని ద్వారా నువ్వు గొప్పవాడివి అయిపోవాలి, గొప్పదానివి అయిపోవాలి అంటే అది సాధ్యము కాదు. మనిషి మోసగించేవాడు, దేవుడు మోసగించేవాడు కాడండి. దేవుడు అభివృద్ధి పరచేవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు నీకేది కావాలో దాన్ని అనుగ్రహించే దేవుడు. నువ్వు ఆయన రాజ్యమును వెతికితే, నువ్వు ఆయన సన్నిధిని వెతికితే దేవుడు అవన్నీ నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మనం వెతకవలసింది ఏమిటి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని. నీతి ఎవరిలో ఉంది? దేవుళ్ళలోని, మనుషుల్లో ఉందండి. నీతిమంతుడు ఒక్కడూ లేడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే మనలను కూడా ఆయన నీతిమంతులుగా చేశారు. ఎలాగా? రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఉంటుంది. ఆయన రక్తము ద్వారా మనం ఏమయ్యామండి? నీతిమంతులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు నీవు నేను ఏమయ్యాము? నీతిమంతులుగా చేయబడ్డాం. కనుక మనం ఎవరి నీతిని వెతకాలి? దేవుని నీతిని వెతకాలి. ఏ మనుషుల్లో నీతి లేదమ్మా, నీతిమంతుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన రాజ్యముని వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి. వెతికితే నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తానని ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సొలొమోను కుమారుడైన రెహబాము మనకు కనబడతాడు. ఆయన ఏమి వెతికాడని మనం చూసినట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయం 14లో చూస్తే, అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ఈయన రాజు సొలొమోను కుమారుడు, దావీదునకు మనవడు. ఎవరండి? రెహబాము. ఈయనటండి ఒక రాజుగా ఉండి ఆయన మనస్సు దేవుని వెతకడం మాని దేన్ని వెతికిందంట? చెడు క్రియలను వెతికిందంట. మనం చెప్పుకున్నాం కదా, మనుషులు దేన్ని వెతుకుతున్నారమ్మా? చెడుని వెతుకుతున్నారు, చెడ్డ క్రియలను వెతుకుతున్నారు, దాని ద్వారా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. మనం చెప్పుకున్నాం కదా, త్రాగుడు వలన గుండె పాడైపోయింది, త్రాగుడు వల్ల లివర్ పాడైపోయింది, వ్యభిచారం వల్ల HIV వచ్చి చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చెడ్డ క్రియలను బట్టే. దీన్ని వెతుకుతున్నాడు ఈరోజు మనుష్యుడు. ఇక్కడ రెహబాము దేన్ని వెతుకుతున్నాడంట? చెడ్డ క్రియలను వెతుకుతున్నాడంట. యెహోవా యందు మనస్సు నిలుపుకొనక, యెహోవా యందు మనస్సు నిలుపుకొనక చెడ్డ క్రియలను వెతకడం ప్రారంభించాడంట. కనుక ఆయన రాజ్యం ఏమవ్వలేదండి? వర్ధిల్లలేదు. ఆయన రాజ్యం ఏమవ్వలేదమ్మా? వర్ధిల్లలేదు. రెహబాము కాలంలోనే ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయాయి. రెహబాము సరైన ఆత్మీయత కలిగిన వాడు కాక ఏమైంది? రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. మన మనస్సు దేన్ని వెతకాలి? దేవుని రాజ్యమును వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును మనం చూసినట్లయితే కీర్తనలు 27:4లో మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు ఒకటి వెతుకుతూ ఉన్నాడంట. దావీదు దేవుని దగ్గర ఒక వరం అడిగాడండి. ఏమడిగాడు? ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలని, జీవితకాలం అంతా కూడా ఎక్కడ ఉండాలి? ఆయన ఆలయంలో ఉండాలని దాన్ని వెతుకుతున్నాడు. ఎవరు? దావీదు. గనుకనే దావీదు గొప్పగా దీవించబడ్డాడు. దావీదు నిండు వృద్ధాప్యం వరకు కూడా బ్రతికినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. దావీదు యొక్క రాజ్యము వర్ధిల్లింది. దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు ఎవరిని వెతుకుతున్నాడండి? దేవుని వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని ఆలయంలోనే తన జీవితకాలం అంతా బ్రతకాలని దీన్ని వెతికాడు. ఎవరండి? దావీదు. గనుకనే దావీదును గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, మనం వెతకవలసింది ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికితే ఈ భూమి మీద కావలసినవన్నీ దేవుడు మనకిస్తాడు. మన ఆత్మను ఆయన రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. నువ్వు ఈ దేహంలో ఉన్నప్పుడు దేవుని వెతకకుండా లోకములో ఉన్న వాటిని వెతుకుతూ దాని కొరకే నీ కాలాన్నంతా వృధాపరుస్తూ, దాని కొరకే నీ సమయాన్ని వృధాపరుస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఒక దినము రాబోతుంది. ఆ దినం
ఈ దేహం నుండి నీ ఆత్మ వెడలిపోయిన తర్వాత అగ్నిగుండం, నరకం అనేది మన కొరకు అక్కడ అట్టి వారి కొరకు సిద్ధపరచబడి ఉంది. దానిలోనికి నువ్వు పడవేయబడ్డావా? ఈ దేహం ఎలాగా మట్టిలోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ చేరవలసిన స్థలానికి చేరకుండా అది నరకములోనికి, అగ్నిగుండంలోనికి పడవేయబడిందా? యుగయుగములు కూడా మనం ఏంటంటండి అగ్నిలో కాలుతూ యుగయుగములు కూడా బాధింపబడవలసిన పరిస్థితులు ఎదుర్కొనక తప్పదండి. ఆ అగ్నిగుండము నుంచి, ఆ నరకము నుండి తప్పించేవారు ఎవ్వరూ లేరు. ఉన్నారా? ఒక ధనవంతుడు అరుస్తున్నాడు. అబ్రహాము రొమ్మునున్న లాజర్ని పిలిచి అరుస్తున్నాడు. కానీ పరలోకమునకును నరకమునకు మధ్యన ఒక అగాధం ఉందండి. అగాధం ఎందుకుంది? ఇటువారు అటు వెళ్లకుండా, అటువారు ఇటు రాకుండా. మరలా నరకములో పడవేయబడిన తర్వాత పరలోకమునకు వచ్చే అవకాశము లేదు. గనక దేహములోని ఆత్మ ఉండినప్పుడే నువ్వు వెతకవలసింది ఆయన రాజ్యమును, ఆయన నీతిని. నువ్వు వెతికినట్లయితే దేవుడు ఈ భూమి మీద నీకు కావలసినవన్నీ ఇస్తారు, పరలోకంలో కూడా నీ ఆత్మకి నెమ్మదిని ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.